ఈ సివిలైజేషన్ స్టేజ్ లో మ్యారేజ్ అనేది ఒక ప్రాపర్ సిస్టమ్ గా ఫామ్ అయింది. ఇద్దరు మనుషులకి సంబంధించిన విషయం ఇప్పుడు రెండు ఫ్యామిలీస్ మధ్య ఒప్పందంగా మారింది. ఒక సోషల్ కాంట్రాక్ట్ గా మారింది. రాజులు రాజ్యాలు వచ్చింది కూడా ఈ స్టేజ్ లోనే. ఇన్ ఏ రియల్ సెన్స్ రాజులు వాళ్ళ సపోర్ట్ ని పెంచుకోవడం కోసం, అలయన్సెస్ ని సంపాదించుకోవడం కోసం వాళ్ళ డాటర్స్ ని ఏ రాజుతో అవసరం ఉంటే వాళ్ళకిచ్చి పెళ్లి చేసేవాళ్ళు విత్ ద సోల్ ఎయిమ్ ఆఫ్ పవర్. వాడు ముసలోడైనా, ఇద్దరు ముగ్గురు పిల్లలున్నా, వీళ్ళ డాటర్ ఎంత చిన్న పిల్ల అయినా, వానికాడ పైసలున్నాయా, పవర్ ఉందా, కథం వానికే ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు. సివిలైజేషన్ స్టేజ్ లో మోస్ట్లీ ఫాలో అయింది కూడా పాలిగమి సిస్టమ్. ఒక హస్బెండ్ ఇష్టం వచ్చినంత మంది భార్యలు, వాళ్ళందరూ రాజుగారికి నచ్చినట్టు సేవలు చేయాలి. మళ్ళీ అది ఒక వరం లాగా ఫీల్ అవ్వాలి. హస్బెండ్ ఏమో అతని సిచ్యువేషన్ ఎలా ఉన్నా ఫ్యామిలీ కోసం కష్టపడాలి, సంపాదించాలి, రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని ఉమెన్ ని, చిల్డ్రన్ ని కంట్రోల్ చేయాలి. ఇవే అప్పుడున్న రూల్స్.